శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటేరియట్ హౌస్ కడుతున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ సెక్రటేరియట్ హౌస్ కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వీక్ వరకు జరిగిన మెయిన్ హైలైట్స్ ఏంటంటే టవర్ 2 దగ్గర 3వ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే టవర్ 3 వచ్చేసి ఉన్న 5 టవర్స్లలో చాలా హైట్ కి అయితే వచ్చేసింది. ఇంకా టవర్ 5 దగ్గర నాన్ టవర్ ఏరియాలో కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఈ టవర్ కెన్ ఎరెక్షన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ ఇస్తున్నాం కదా. లాస్ట్ వీక్ అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 1 దగ్గర ఏంటంటే నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు సగం వరకు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా కోర్ వాల్ వచ్చేసి 3వ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి 4వ ఫ్లోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే సెకండ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ తో పాటు నోడ్ ఫిక్స్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా టవర్ 2 విషయానికి వస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ డయాగ్రిడ్ కాలమ్స్ సెకండ్ లెవెల్లోనే ఫిక్స్ చేశారు. ఇప్పుడు థర్డ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేశారు. అలాగే ఏంటంటే ఇంకో టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా టవర్ 3 విషయానికి వస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే కోర్ వాల్ ఏదైతే ఉందో అది సగం వరకు కిందకే ఉండేది. ఇప్పుడు కోర్ వాల్ మొత్తం ఒక లెవెల్కి వచ్చేసింది. అలాగే బేస్మెంట్ లెవెల్లో ఈ డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి. అలాగే టవర్ 4 విషయానికి వస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు కోర్ వాల్ సగం వరకు ఒక ఫ్లోర్ కిందకు ఉండేది. ఇప్పుడు మొత్తం ఒక లెవెల్కి అయితే వచ్చేసింది. ఇంకా బీమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా టవర్ 5 విషయానికి వస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఒక పెద్ద బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి అని చెప్పి అప్డేట్ ఇచ్చాం. ఇప్పుడు అక్కడే కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఒక భారీ టవర్ కెన్ ఎరెక్షన్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా మెయిన్ కోర్ వాల్ వచ్చేసి సగం వరకు కోర్ వాల్ కి సంబంధించిన మొత్తం హైట్ అయితే పెరిగింది. ఇంకా సెకండ్ లెవెల్లో నోడ్లు ఫిక్స్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వీక్ వరకు జరిగిన మెయిన్ హైలైట్స్ ఏంటా అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి టవర్ 1 దగ్గర ఉన్న నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు సగం వరకు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. అలాగే మెయిన్ టవర్ దగ్గర ఏంటంటే కోర్ వాళ్ళు 3rd ఫ్లోర్ దాటి 3వ ఫ్లోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా డయాగ్రిడ్ కాలమ్ సెకండ్ లెవెల్లో ఫిక్స్ అవ్వడం కంప్లీట్ అవడంతో దానిపైన నోడ్లను అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ నుండి టవర్ 1 చుట్టూ మీరు చూడొచ్చు. అలాగే టవర్ 2 దగ్గర ఏంటంటే ప్రెసెంట్ 3వ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ ఒక్క టవర్ దగ్గరే ఈ 3వ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే బేస్మెంట్ లెవెల్లో ఏంటంటే ఈ డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అలాగే కోర్ వాల్ కూడా మీరు చూడొచ్చు. కోర్ వాల్ వచ్చేసి 3వ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. 4వ ఫ్లోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 3 విషయానికి వస్తే కోర్ వాల్ అయితే చాలా అంటే చాలా హైట్ కి అయితే వచ్చేసింది. 4వ ఫ్లోర్ కోర్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయి 5వ ఫ్లోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా బేస్మెంట్ లెవెల్లో ఏంటంటే డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు అయితే కంప్లీట్ అవడానికి వచ్చినాయి. ఇంకా సెకండ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసి వాటిపైన నోడ్లు ఫిక్స్ చేసే వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ నుండి మొత్తం ఏరియా మొత్తం చూడొచ్చు. డక్ షీట్ ఏంటంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికైతే వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది వర్కర్స్ తో ఇక్కడ పనులు చేస్తున్నారో. విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు. రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి టవర్ 4. ఈ టవర్ 4 లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఒక ఫ్లోర్ కోర్ వాల్ అంతా కిందకు ఉండేది. ఇప్పుడు మొత్తం ఒక లెవెల్ కి అయితే వచ్చేసింది. అలాగే ఇక్కడ బేస్మెంట్ లెవెల్లో బీమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా సెకండ్ లెవెల్లో నోడ్లు ఫిక్స్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ కోర్ వాల్ వచ్చేసి 3వ ఫ్లోర్ వరకు అయితే వచ్చేసింది. 3వ ఫ్లోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ కార్నర్ లో ఏంటంటే బీమ్స్ ని కోర్ వాల్ తో కనెక్ట్ చేశారు. అలాగే టవర్ 4 దగ్గర ఏంటంటే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు నాన్ టవర్ ఏరియాలో ఒక పెద్ద బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అవడానికి వచ్చినాయి. ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ ఇక్కడ కంటిన్యూస్ గా కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు.
అలాగే మెయిన్ టవర్ దగ్గర ఏంటంటే నోడ్ ఫిక్సింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మూడో లెవెల్‌లో నోడ్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా కోర్ వాల్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఫ్లోర్ సగం వరకు కోర్ వాల్‌కి సంబంధించిన రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ టవర్ 5 చుట్టూ మీరు చూడొచ్చు. ఇటువైపు అంతా ఏంటంటే డక్ షీట్ ఏర్పాటు చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఒక భారీ టవర్ క్రేన్ అయితే ఎరెక్షన్ కంప్లీట్ చేశారు. దాదాపు 80 టన్నుల కెపాసిటీతో ఈ టవర్ క్రేన్ అయితే ఉంటుంది. ఈ టవర్ క్రేన్ ఎరెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కోర్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నోడ్ ఫిక్సింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ 5 ఐకానిక్ టవర్స్ వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ సైట్ ఏరియా మొత్తం 5 టవర్లు కోర్ వాల్ చాలా హైట్ వరకు అయితే వచ్చేసినాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్ 32 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ 5 టవర్ల దగ్గర ఏంటంటే మొత్తం 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తున్నాయి. ఇందులో టవర్ 1, టవర్ 2 దగ్గరే 5 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. నేను ప్రతి ఒక్క టవర్ దగ్గర ప్రెజెంట్ ఎంతవరకు వర్క్ ప్రోగ్రెస్ కంప్లీట్ అయిందో డీటెయిల్‌గా చూపిస్తాను. మీరిక్కడ చూస్తుందొచ్చేసి టవర్ 1. ఈ టవర్ 1 దాదాపు 14,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ టవర్ 1 నిర్మాణం వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ప్రెజెంట్ ఇక్కడ వర్క్ స్టేటస్ ఏంటంటే సెకండ్ లెవెల్‌లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోవడంతో వాటిపైన నోడ్‌లను అయితే ఫిక్స్ చేస్తున్నారు. అలాగే కోర్ వాల్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ ఫ్లోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే ఒక బ్లాక్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే సగం వరకు కంప్లీట్ అయినాయి. ఈ టవర్ 1 చుట్టూ చూడండి ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో. ఇక్కడ ఒక 2 టవర్ క్రేన్‌లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి 25 టన్నుల కెపాసిటీతో ఉంటే, ఇంకోటి 40 టన్నుల కెపాసిటీతో ఉండే టవర్ క్రేన్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ బేస్మెంట్ లెవెల్‌లో ఈ బీమ్స్‌ని కోర్ వాల్‌తో అయితే కనెక్ట్ చేశారు. ఇంకా టవర్ 2 విషయానికొస్తే చాలా అంటే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మూడో లెవెల్‌లో డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులైతే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండి చూడండి ఈ టవర్ 2 చుట్టూ ఎలా కనిపిస్తుందో. అలాగే బేస్మెంట్ లెవెల్‌లో డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇక మూడో లెవెల్‌లో ఏంటంటే 4 డయాగ్రిడ్ కాలమ్స్‌ని అయితే ఫిక్స్ చేశారు. ఇంకా బేస్మెంట్ లెవెల్‌లో డక్ షీట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా బీమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా స్టార్ట్ చేశారు. పైన ఈ నోడ్‌ల మధ్యలో ఒక బీమ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు అలా. ఈ కోర్ వాల్ వచ్చేసి మూడో ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. నాలుగో ఫ్లోర్‌కి సంబంధించిన కోర్ వాల్‌కి షట్టరింగ్ అయితే వేశారు. ఈ టవర్ వచ్చేసి బేస్మెంట్ G+M+36 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. బేస్మెంట్ నుండి చూసుకుంటే మొత్తం 39 అంతస్తులతో ఉంటుంది ఒక్కొక్క టవరు. ఈ 4 హెచ్ఓడి టవర్స్ ఇలాగే ఉంటాయి. ఇది కూడా దాదాపు 14,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి మూడో లెవెల్‌లో 4 డయాగ్రిడ్ కాలమ్స్‌ని అయితే ఫిక్స్ చేశారు. అలాగే కోర్ వాల్‌కి ఈ బీమ్స్‌ని కూడా కనెక్ట్ చేశారు. ఒక 3 బీమ్స్‌ని అయితే కనెక్ట్ చేశారు. అలాగే టవర్ 3 విషయానికొస్తే ఏంటంటే ఈ టవర్ 3కి సంబంధించిన కోర్ వాల్ ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో చాలా హైట్‌గా అయితే వచ్చేసింది. నాలుగో ఫ్లోర్ కోర్ వాల్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఐదో ఫ్లోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా బేస్మెంట్ లెవెల్‌లో ఏంటంటే డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇంకా సెకండ్ లెవెల్‌లో ఈ నోడ్‌లను అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఈ టవర్ 3 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. దాదాపు 12,23,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారో. పైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి డక్ షీట్ నుండి కింద వైపు ఉన్నదంతా బేస్మెంట్ లెవెలు. పైనున్నదంతా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్, అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలాగే ఫోర్త్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఫిఫ్త్ ఫ్లోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియా వైపు కూడా మీరు చూడొచ్చు. ఇంకా టవర్ 4 విషయానికొస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ సగం కోర్ వాల్ ఒక ఫ్లోర్ కిందకుండేది. ఇప్పుడు మొత్తం ఒక లెవెల్‌కైతే వచ్చేసింది. ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఈ కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ బీమ్స్‌ని కోర్ వాల్‌తో కనెక్ట్ చేస్తున్నారు. ఈ టవర్ 4 కూడా దాదాపు 12,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు.
అలాగే ఇక్కడ బేస్మెంట్ లెవెల్‌లో బీమ్స్‌ని కోర్ వాల్‌కి కనెక్ట్ చేశారు ఒక కార్నర్ వైపు. ఈ టవర్ 4 దగ్గర కూడా ఏంటంటే 25 టన్నుల కెపాసిటీతో ఒక టవర్ క్రేన్, 40 టన్నుల కెపాసిటీతో ఒక టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కోర్ వాల్ చుట్టూ చూడండి. అలాగే ఇక్కడ నుండి టవర్ 3 వైపు కూడా మీరు చూడొచ్చు. కోర్ వాల్ ఎంత హైట్‌కొచ్చేసిందో. ఇక్కడ నుండి నాన్ టవర్ ఏరియా గాని, మెయిన్ టవర్ ఉన్న ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. ఇంకా టవర్ 5 విషయానికొస్తే ఏంటంటే, నాన్ టవర్ ఏరియాలో ఒక పెద్ద బ్లాక్‌కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. 2 బూమ్ ప్రెజర్ మిషనరీస్ ద్వారా కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా మెయిన్ టవర్ దగ్గర ఏంటంటే, థర్డ్ లెవెల్‌లో నోడ్‌లనైతే ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న టవర్ క్రేన్ ఏదైతే ఉందో, ఇది 80 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది. ఈ టవర్ క్రేన్ ఎరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 40 టన్నుల కెపాసిటీతో ఒక టవర్ క్రేన్, ఇంకా 80 టన్నుల కెపాసిటీతో ఒక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇక్కడ మొత్తం బేస్మెంట్ లెవెల్‌లో డక్ షీట్ ఏర్పాటు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కోర్ వాల్ కూడా ఏంటంటే బేస్మెంట్ జీ+, ఎం+, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్‌కి సంబంధించి సగం వరకు కోర్ వాల్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేశారు. ఇక్కడ నాన్ టవర్ ఏరియాలో ఈ పెద్ద బ్లాక్ కనిపిస్తుంది చూసారా? కాంక్రీటింగ్ వర్క్స్ ఎలా జరుగుతుందో కూడా మీరు చూడొచ్చు. ఈ టవర్ 5 వచ్చేసి జీఏడీ టవర్ అంటారు. ఇదే అత్యంత ఎత్తైన టవర్ ఇది. ఇదొచ్చేసి బేస్మెంట్ జీ+, ఎం+, 42 ఫ్లోర్స్‌తో ఉంటుంది. దాని పైన టెర్రస్ ఫ్లోర్ ఉంటుంది. దానిపైన టీ+3 ఫ్లోర్స్ ఉంటాయి. అంటే టెర్రస్ ఫ్లోర్ పైన 3 ఫ్లోర్‌లుంటాయి. దానిపైన వచ్చేసి మనకి హెలిప్యాడ్ అయితే వస్తుంది. హెడ్ ఆఫీసు దానిపైన హెలిప్యాడ్ అయితే వస్తుంది. దాదాపు 225 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది ఈ టవరు. ఇక్కడ నుండి 5 ఐకానిక్ టవర్స్ వ్యూ కూడా మీరు చూడొచ్చు. ఎంత హైట్ వరకొచ్చేసినాయో. ఇక్కడ ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఏంటంటే మెయిన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. నాన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ డయాగ్రిడ్ కాలమ్స్ కానివ్వండి, బీమ్స్ కానివ్వండి, నోడ్‌లు ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. ఇంకా డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి ప్రతి వీక్ మన ఛానెల్‌లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.